హాయ్ అండి, అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతకు ముందు వీడియోలో మార్కు సువార్తలోని యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాలు కొన్ని మీకు వివరించాను కదా. ఈ వీడియోలో మరికొన్ని సంగతులు తెలుసుకుందాము. మనం ఎన్నిసార్లైనా చెప్పుకోవాల్సిన మాట, యేసుక్రీస్తు వారు దేవుడు, దేవుని కుమారుడు. ఇప్పుడు ఈయన చేసిన మరికొన్ని ఆశ్చర్యకార్యాలు చూసుకుందాం. కొన్ని అని ఎందుకన్నానంటే, ఆయన చేసినవి అద్భుత కార్యాలు రాయడానికి ఈ భూమి చాలదని ఆయన శిష్యుడే చెప్పాడు. అందుకనే కొన్నాను చెప్తున్నాను. మార్కు గారు రాసినది చూద్దాం. ఆయన గాలిని గద్దించిన తీరును చూసి ఆనాటి శిష్యులు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని బహుగా ఆశ్చర్యపడ్డారు. అలాగే ముందుకెళ్తే ఒక స్త్రీ జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యం వర్ణించలేనిది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టగానే స్వస్థత నొందింది. ఇదివరకు ఆమెకు అందరూ అపవిత్రతను అంటగొట్టి ఆమెను సమాజానికి దూరం పెట్టారు. ఆ స్త్రీ పడ్డ వేదనలు, అవమానాలు అందరికంటికి అసహ్యంగా కనబడే తన జీవితానికి యేసుక్రీస్తు వారు పవిత్రురాలుగా చేసి తనను నిలబెట్టి ఆమె జీవితానికి గొప్ప వెలుగునిచ్చారు. ఆయన ఆ స్త్రీతో చెప్పిన అమూల్యమైన మాట, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని. అలాగే ఇంకా ఆయన సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు కుమార్తెను మరణం నుండి లేవనెత్తారు. 12 సంవత్సరాల చిన్న బిడ్డ చనిపోతే ఆ బిడ్డకి జీవం పోశాడు. ఆయన జీవం పైన మరణం పైన అధికారం కలిగి ఉన్నాడు. మార్కు సువార్త ఇంకా ఏం చెబుతుందంటే, ఆయన సమాజ మందిరంలో బోధిస్తుంటే అక్కడ ఉన్నవారందరూ ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఈయనకి ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చినదని ఒకరికొకరు చెప్పుకున్నారు. వారికి తెలియంది ఏంటంటే, బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఆయనలో ఉన్నవి. ఆనాటి మూర్ఖతరము ఆయనను ఘనహీనుడుగా చూశారు. అలాగే విత్తనభావం మనం చూసుకుంటే, ఫలించేవారంటే ఆయనకి ఎంతో ఇష్టం. ఫలింపని వారిని ఆయనలో నుండి పెరికివేస్తారు. అదే ఫలించేవారిని చూస్తే వారికి మరింత సమృద్ధి కలిగజేస్తాడు. వారిని ఆశీర్వదించి వారి తలాంతులను రెట్టింపు చేస్తారు. ఫలింపని వారిని అసహించుకుని అంజూరపు చెట్టును శపించున్నట్లు వారు కూడా ఆయన నుండి శాపం పొందుకుంటారు. మనమైతే ఈ వాక్యం విన్నప్పుడు మంచి నేలను పడ్డ విత్తనం వలె 30దంతులుగాను, 60దంతులుగాను, 100ంతులుగాను ఫలిద్దాం. ఆయన నోటంట వచ్చిన మరొక ముఖ్యమైన మాట, ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండని సైతం కదిలించొచ్చని. అలాంటి విశ్వాసం కదులుతున్న మనల్ని అయితే దేవుని యొద్దకు చేరుస్తుంది. దేవుని కుమారునిగా యేసుక్రీస్తు వారితో మనల్ని నిలబెడుతుంది. ప్రతి ఒక్కరికి మాదిరిగా మనల్ని చూపిస్తుంది. అటువంటి విశ్వాసాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే పాతాళానికి చేరుస్తుంది. అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటను ఉండును. అందును బట్టి మార్కు సువార్త మనకు ఏం చెబుతుందంటే, మార్కు సువార్త మనల్ని యేసుక్రీస్తు వారిని వెంబడించమని చెబుతుంది. కాబట్టి ఎందుకంటే ఏసే సత్యం, ఏసే జీవం, ఏసే మార్గం, ఆయన ద్వారానే పునరుద్ధానం, నిత్య జీవితం. కాబట్టి మనం క్రీస్తుని ఫాలో అవుదాం. యేసుక్రీస్తు వారు ప్రతిరోజు విడవక చేసే పని ఏంటంటే, ఆయన పెందల కాడనే లేచి చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవారు. అలానే ఆయన భోజనం చేయుటకైనను వీలుండేది కాదని మార్కు సువార్త మనకు చెబుతుంది. ఆయన పరిచర్య అంత గొప్పగా ఉండేది. ఆయన శిష్యులతో చెప్పే మాట, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చును అని. ఇంకా ఆయన పరిచర్యలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు చెప్పాలంటే ఈ ఒక వీడియో చాలదు. కుదిరితే మార్కు సువార్త కోసం మరొక వీడియో చేస్తాను. మీరు విన్న ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవారుగా కాక మంచి నేలను పడ్డ విత్తనం వల్లే ఫలించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మాత్రం ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి వినిపించండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.